జ్యోతి, పద్మమ్మ, హైమావతి వాళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకుని అలా సరదాగా నడుస్తూ ఉంటారు. కుట్టి కూడా వాళ్ళతో పాటే బోనం ఎత్తుకుని నడుస్తూ ఉంటుంది. ఇక ఇందమ్మ, యామిని వాళ్ళైతే కుట్టి పైన ప్లాన్ వేస్తారు. ఇక వాళ్ళందరూ కూడా అలా బోనాలు ఎత్తుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే నడుస్తూ వెళ్తూ ఉంటారు. కుట్టి ఎలాగైనా సరే మధ్యలోనే ఈ బోనం పడేయాలి అని చెప్పి ఇందమ్మ అయితే తన చేతిలో ఉన్న గాజు పెంకుల్ని కుట్టి నడిచే దారిలో పడేస్తుంది. అది చూసుకోకుండా కుట్టి అయితే ఆ గాజు పెంకుల మీద అడుగేసేస్తుంది. దాంతో అమ్మ అంటూ ఒక్కసారిగా అరిచి ఏడుస్తూ ఉంటుంది కుట్టి. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది కుట్టి గాజు పెంకులు తొక్కేయడంతో ఇందమ్మ, యామిని, జీవన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, ఇప్పుడు ఎలాగైనా సరే ఇది ఆ అమ్మవారికి బోనం సమర్పించకుండా ఇక్కడే మధ్యలోనే వదిలేస్తుంది అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక కుట్టికి చాలా రక్తం కారడంతో కుట్టి అయితే చాలా బాధపడుతూ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే ఆ బోనం దించకుండా అమ్మవారికి ఎలాగైనా సరే నేను ఈ బోనం సమర్పించాలి అని చెప్పి ముందుకు అడుగులు వేస్తుంది. అది చూసి యామిని, ఇందమ్మ, జీవన వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి దీనికి గాజు పెంకులు గుచ్చినా సరే నడుచుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయినా సరే కుట్టి నాకు ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, నా కోరిక నెరవేరాలి, ఆ అమ్మవారు నెరవేర్చాలి, నీ బోనంని నేను మధ్యలోనే వదిలేయను అని చెప్పి కుట్టి అయితే ఆ బోనాన్ని ఎత్తుకొని అలా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక కుట్టికి అలా జరగడం చూసి పద్మమ్మ, జ్యోతి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళు బోనాలు దించేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటూ ఉంటారు. కుట్టికి ఏం కాకుండా మీరే కాపాడాలి అని చెప్పి వాళ్ళైతే అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. ఇదంతా చూసి ఇందమ్మ, యామిని, జీవన అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.